మాట్లాడదండి, మీరు మాట్లాడారో లేదు. గేర్లో రాకుండా మీరు కథ చేస్తానమాట గెలిపించింది ఏం చేస్తారు మా గేర్ల మీరు అలా చేసిన చూపి నువ్వు నీళ్లు కొలాయి పడక కొలాయి నీళ్ళు కంటే నీళ్లు లేవు గంట నీళ్ళు మీకు లేవు గెలిపిస్తామని అంత గెలిపించాం ఏం చేస్తాం మా గేర్కి వాటి ఉండదా ఒక బడి ఉండదా చెప్పారు సార్ ఒకసారి సులసంగా ఉంటాం పింఛన్ రాలేదు నీళ్ళ ప్రాబ్లం ఉన్నాయి సార్ ఇమ్మీడియట్ గా పైప్ లైన్ అమ్మకైతే అసలు నీళ్ళే మాట్లాడకూడదు ఉండరు మాట్లాడకూడదు నువ్వు మాట్లాడకూడదు వాళ్ళు ఎంత ఇబ్బంది పడారు గవర్నమెంట్ వచ్చినా నేను చెప్తాను నువ్వు ఉండు మన కూటమి ప్రభుత్వం అని చెప్పు నువ్వు ఉండు నాయన అప్పుడు నువ్వు చేయలేదు నువ్వు కౌన్సిలర్ ఉన్నప్పుడు చేయలేదు ఇప్పుడు మాట్లాడే అర్హత లేదు ఉండు నువ్వుగా ఉండదు సురేషా ఉండాలా అది కాదు వాళ్ళ సమస్య ఉంది మాట్లాడతారు ఇప్పుడు నువ్వు చేపిలేదు పని కాలు నువ్వు చేపిస్తువా పైప్ లైన్ నువ్వు చేపిస్తువా చెప్పు మా ఎమ్మెల్యే అయినప్పుడు గ్రామ అధికారులు అంటే పడి చేపిస్తున్నాము సురేష నువ్వు మాట్లాడకూడదు మీరు బీజేపీ నాయకులు ఉండాలంతే అట్లా ఉండేది కాదు మాకు ఆరోగ్యం బాగాలేకున్నా కానీ మా అతను గెలిపించుకున్నాం నువ్వు వద్దు నాయన నువ్వు మాట్లాడద్దు నువ్వు అప్పుడు వైఎస్ఆర్ లో ఉంటుంది వైఎస్ఆర్ లో ఉన్నప్పుడు నువ్వు పని చేయలేదు ఉండవు సురేష నువ్వు నీ వార్తది మాట్లాడద్దండి మీరు మాట్లాడారో లేదు లేదన్నా ఒక గంట వేస్తా కొల నీళ్ళు సిక్కు అది చెప్తున్నాం చేస్తున్నావు లేదన్నా ఒక గంట వేస్తే నీళ్ళు కావు చెప్తున్నామా చేసేడా లేదన్నా మొన్న అర్సింది చేస్తున్నాం అందరూ చెప్తున్నాం కాదు నీళ్ళు రావు గంట నీళ్ళు రావు ప్రభుత్వాన్ని చెప్తున్నా లేదన్నా సమస్య చెప్తున్నా కదా ఒక గంట వస్తే నీళ్ళు రావాలి ఇప్పుడు ఉండమ్మా నువ్వు కౌన్సిలర్ ఉన్నప్పుడు 5 ఏళ్ళు కౌన్సిలర్ ఉంటుంది కాలు వేపిస్తే ఇప్పుడు దాని విషయం మాట్లాడదంటే నీ తర్వాత మాట్లాడదాము ఏం చేసినా అది కాదు రోడ్లు వేసినవి డ్రైనేజ్ వేసినవి నాన్న ఏమని చెప్పాలంటే నా చెప్తాను నువ్వు అవన్నీ కాదు ఏం చేయలేదు కాదు
ఏం చేస్తాను ఉన్నారా లేదా పొజిషన్లో అని చూసుకొని వాళ్ళు కాంట్రవర్సీ ఉన్న వెళ్ళొద్దండి. కాంట్రవర్సీ లేనివన్నింటినీ కూడా గుత్తలు వేసేస్తే వెంటనే వాళ్ళు వాటర్ కనెక్షన్ ఇస్తారు కదా. ఏమా ఏదైనా లేదన్నా ఇబ్బంది ఉంటే నాకు అప్డేట్ చేయండి, నేను మళ్ళీ వచ్చి వాళ్ళతో కూర్చుంటాను. అయ్యా ఫలానా ఇబ్బంది ఉంది అని చెప్తాను కదా. మీరు నాకు అప్డేట్ చేయక వాళ్ళు వస్తే వాళ్ళని కసురుకుంటే పాపం వాళ్ళు కోపం వస్తుంది కదా వాళ్ళకి, అది కూడా మంచిది కాదు కదమ్మా. బాధ్యతగా ఉండాలి ప్రజల పట్ల. ఎందుకంటే పని కానప్పుడు 10 సార్లు చెప్పినా పని కాకపోతే కోపం వస్తుంది, ఎవరికైనా కోపం వస్తుంది కదా. మళ్ళీ ప్రజల కోపం వస్తే మనకే బాధ కదా, అవునా కదా. నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా కదా, వాళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, మధ్యలో ఆఫీసర్లు సరిగ్గా లేకపోతే కదా. అందుకనే ఇప్పుడు ఇప్పుడు ఎందుకు తిరుగుతున్నా జనాల్లో, ఇవన్నీ నాకు తెలుస్తాయని కదా. నేను ఇప్పుడు తిరగలేదనుకో వీళ్ళు ఏమనుకుంటారు కదా, ఎమ్మెల్యే చేయలేదనుకుంటారు. నేను ఎమ్మెల్యే చేయడానికి సిద్ధంగా ఉన్న అధికారులు యాక్టివ్గా ఉండాలని కదా ఇప్పుడు సమస్య. ఏం బాబు చేస్తారా? ఏం తమ్ముడు, అలర్ట్గా ఉండాలి తమ్ముడు. చిన్న విషయమైనా సరే, ఈ పింఛన్ విషయం చాలా సీరియస్ చూడు. నేను మళ్ళీ నువ్వు ఒకసారి అయిపోయిన తర్వాత నన్ను కలువు నాన్న. ఈయన చెప్తాడు కదా అన్ని విషయాలు చెప్తాడు మీకు, ఉన్నదా లేదా అని. రాష్ట్రంలో కొత్తగా పింఛన్లు ఇంకా ఇవ్వలేదు, ఆ వచ్చే దాంట్లో ఈమె లేదనుకో మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది నాకు, మళ్ళీ నేను ఈ సమాధానం చెప్పుకోవాలి కదా. అందువల్ల నువ్వు ముందుగానే ఉందా లేదా అని చూసి అలర్ట్గా ఉండాలి తమ్ముడు, సరేనా? ఆ గంటకి ఏం తాగకండి నువ్వు. వాల్మీకి నగర్ లో ఉంది, పోయిలేక వాల్మీకి నగర్ పోయి తెచ్చిన సార్ మామ స్టోర్ రూమ్ ఇక్కడ ఉంటే ఇంక ఈ రోజు వచ్చేసరికి నువ్వు ఎవరు అడగాలి, నువ్వు ఎవరు చేయాలో ఇల్లు అడగంటారు. వాళ్ళు ఏం కాదు,